హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవగ్రంథం సామెతలు 14వ అధ్యాయము మరి 14వ వచనాన్ని చదువుతున్నాను. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెకసమగును, మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు అనేవి చాలా విలువైనవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము, వివేచనకు ఆధారము. దేవుని యందు భయభక్తుల ద్వారా చెడుతనమును విసర్జిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అయితే అలాంటి దేవుని యందు భయభక్తులు విడిచి తిరిగే వాని యొక్క మార్గములు వానికే వెక్కసమగును. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకూడదు. కొంత దూరము ప్రయాణము చేశాక దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా నీ జీవితంలో ఎంతో దిక్కుమాలిన స్థితికి నువ్వు దిగజారిపోతావు. ఆ తర్వాత అరే ఎంత పని చేశాను, ఆయన్ని విడిచిపెట్టి ద్వారా ఏం సంపాదించుకున్నానని దిగులు పడాల్సి వస్తుంది. వాక్యం చెబుతుంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి జీవితము దుర్బలమైపోతుందని. కాబట్టి ఈరోజు మనకి ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, వెండి బంగారములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. అయితే దేవుని యందు భయభక్తులు విడిచిపెడితే ఆ తర్వాత మన జీవితంలో ఎంత నష్టపోయామని బాధపడతాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏం జరుగుద్ది? మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. మంచివాడు అంటే ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి కోరుకునేవాడు. ప్రియులారా, వానికి సంతోషం కలుగుద్దట. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని వెంబడిద్దాం. భక్తి విడిచిపెడితే కలిగే ప్రమాదం ఎంతో నష్టం. పైకి భక్తిగా ఉంటూ కూడా లోపల విధేయతతో కూడిన స్థితి కలిగి ఉన్నా కూడా నీకు నష్టమే. ఆ తర్వాత మనం బాధపడతాం. కాబట్టి ఆలోచన చేద్దాం. నిర్ణయాలు మనవే, ఎవరు మనల్ని బలవంత పెట్టరు. ప్రభువుని వెంబడిస్తే, ప్రభు కొరకే ప్రభు యందు భక్తి చేస్తే, భయము కలిగి ఉంటే దానివల్ల కలిగే ఆశీర్వాదాలు అనేకములు. అవన్నీ పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి. దేవుని యందు భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతాయి, మంచి వాని స్వభావము వానికి సంతోషమిస్తుందని వాక్యంలో రాయబడింది. కాబట్టి మా జీవితాల్లో నిన్ను వెంబడించుటకు తగిన సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ పాద సన్నిధిలో సాగిలపడుతున్నాం. నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వాక్యం వినే వారిని దర్శించి దీవించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును కాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ